అందరు బాగున్నారా అండి? నేను ఇప్పుడు మిర్చీలు చేస్తున్నానండి. మిర్చి బజ్జీలు, పెద్ద మిర్చి. ఈ పెద్ద మిర్చీలు, ఇటువంటి మిర్చీలు చూస్తే మనకు బజ్జీలు చేసుకోవాలనిపిస్తుందండి. ఎన్నిసార్లు తిన్నా మళ్ళీ మళ్ళీ తినాలి అనిపిస్తుందండి ఇట్లాంటి బజ్జీలు. ఈ మిర్చీలు లేదా అసలు కారమే ఉండదండి. ఇంకా కొంచెం ఎక్కడో కొద్దిగా కారం ఉన్న నేను ఇట్లా మిర్చి లోపల రెండు చీరి ఇట్లా తీశానండి. ఇట్లాంటివన్నీ లోపల నుంచి తీశానండి. ఇట్లా చీరి లోపల నుంచి బజ్జీలో మిర్చిలోంచి ఇట్లా మొత్తం గింజలన్నీ విత్తులన్నీ తీశానండి. ఎందుకంటే పిల్లలు తింటారు కదండి. ఒక్కొక్కసారి ఇది పడని వాళ్లకు కొంచెం నొప్పి, కడుపు నొప్పి కూడా అంటారండి ఇట్లాంటి విత్తులు గిట్ట తింటే. అందుకని మొత్తం తీశానండి. ఇట్లా మొత్తం ఇంకా చూడండి ఎట్లా తీశాను. మిర్చి లోపల నుంచి ఇట్లా నేను చీరి పెట్టానండి. ఒక 12 మిర్చీలు. వీటిలో ఇంకా అతి కొంచెం కూడా కారం రాకుండా మీకు ఒక టిప్స్ చెప్తానండి. ఇది నిమ్మరసం అండి. 2 నిమ్మకాయలు నిమ్మరసం పిండుకొని ఉంచాను. ఈ నిమ్మరసాన్ని నేను మధ్యలో రాస్తానండి. ఒకవేళ నిమ్మరసం లేకుంటే ఇది నువ్వుల పొడి కానీ పల్లి పొడి కానీ లైట్గా దీంట్లో పెట్టుకోవాలండి. దీంట్లో లైట్గా పెట్టుకోవాలి. కొంచెం కొంచెం నువ్వుల పొడి అన్నా లేకుంటే పల్లీల పొడి. చిన్న పిల్లలు కూడా తింటారండి. అట్లా ఉంటాయి ఇవి. మనకు మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తాయి ఇటువంటి మిర్చి చూస్తేనే. ఇప్పుడు నేను చేస్తానండి. ఇప్పుడు చూడండి నేను చేస్తాను. ఇది తీసుకున్నానండి. 5 కప్పుల శనగపిండి తీసుకున్నానండి. దీంట్లో కొంచెం ఉప్పు వేస్తాను. సరిపడా వీటికి మనకు సరిపడా ఉప్పు అండి. కొంచెం వంట సోడా, ఇది వంట సోడా అండి. కొంచెం పసుపు, కొంచెం కారం వేసుకోవాలండి. పిండిలో నుండి చప్పగా అనిపిస్తుంది కదా పైన. కారం కొంచెం వేసుకొని మనం కలుపుకోవాలండి. ఇది పిండి గడ్డలు లేకుండా మంచిగా జల్లిచ్చింది పిండి. ఇది తాజా ప్యాకెట్ అండి. షాప్ నుంచి తెచ్చింది శనగపిండి ప్యాకెట్. ఆయిల్ పెట్టానండి గ్యాస్ మీద. వేడి కావాలి కదా. ఇంట్లో కొంచెం ఆయిల్ కూడా వేసుకుంటాం. ఉప్పు, కారం, సోడా, వంట సోడా వేసుకున్నాం కదా. దాన్ని మంచి ఇట్లా కలుపుకొని కొద్దిగా ఆయిల్ వేసుకుందాం పిండిలో. వేడి అవుతున్నదండి. నేను చిన్నగా పెట్టాను గ్యాస్, కొద్దిగా పెద్దగా వేస్తాను. వేడి కావాలి ఆయిల్ మనకు. పిండిలో వేస్తాను. ఇట్లా ఉడికినట్టు అవుతుందండి. ఆయిల్ మనం వేస్తే, ఆయిల్ పిండిలో వేస్తే ఇట్లా అవుతుంది. బజ్జీలు మనకు పిండి మంచిగా వస్తుంది. అసలు కారమే ఉండదండి. అట్లా ఉంటుంది. మెల్లగా అంటే వేడి ఉన్నది కదా, ఆయిల్ వేడి ఉంది కదా, మెల్లగా కలుపుకోవాలి. కాలకుండా మెల్లగా కలుపుకోవాలండి. వేడి ఆయిల్ వేసాం కాబట్టి వేడి ఉంటుంది. చిన్నగా మెల్లగా కలుపుకోవాలండి. ఒక్కడేసారి వాటర్ పోసుకోవద్దండి. మనకి ఎంత కావాలో, మనకు బజ్జీ పిండి ఎట్లా వేసుకోవాలో అట్లే పోసుకోవాలి, కలుపుకోవాలి. ఇట్లా కలుపుకోవాలండి మంచిగా. ఆయిల్ వేడి కావాలి మనకు కొంచెం. అందుకే అటు ఫస్ట్ ఆయిల్ పెట్టి ఉంచాను. మనం ఇటు కలుపుకునే వరకు ఆయిల్ వేడి అవుతుందండి. ఇట్లా కలుపుకోవాలి. కొంచెం ఇట్లా కలుపుకోవాలి పిండి. ఇవి చీరి పెట్టాను కదా మిర్చీలు, వాటిలలో కొద్దిగా నిమ్మరసం రాస్తాను నేను.
నిమ్మరసం మన టైంకి ఎప్పటికి ఉంటుంది ఉండదు. నిమ్మకాయలు ఉంటే నిమ్మరసం పిండుకుంటాం. నిమ్మకాయలు లేకుంటే నువ్వుల పొడైనా అంటే వేయించి నువ్వుల పొడి వేసి పెట్టుకోవాలి. లేకుంటే పల్లీల పొడైనా ఏం కాదు, అట్లా పెట్టుకోవచ్చండి. కొంచెం లైట్గా పెట్టుకోవాలి. దాంట్లో చిన్న పిల్లలు ఉన్నా కూడా వాళ్ళు కూడా తింటారు బజ్జీలు. మిర్చీలు అంటే ఎవరికి ఇష్టం ఉండదండి. ఎన్నిసార్లు తిన్నా మళ్ళీ మళ్ళీ వేడి వేడి మిర్చి బజ్జీలు చేసుకోవాలి అనిపిస్తుంది. చూడండి, నిమ్మరసం ఇట్లా వేస్తానండి, ఇట్లా రాస్తాను నేను. ఏమన్నా విత్తులు ఉంటే వెళ్తాయి. ఇది రాస్తాను, పిండిలో వేసుకోవాలి. వేలుతో ఇట్లా రాస్తాను. ఇప్పుడు నిమ్మకాయలు ఉన్నాయి కాబట్టి నేను నిమ్మరసం రాస్తున్నాను. లేకుంటే నువ్వుల పొడి కూడా చేసి పెడతాను. ఒక్కొక్కసారి మిర్చీలు చేసుకోవాలి అనిపించినప్పుడు ఒక్కొక్క టైంలో నిమ్మరసం ఉండదు, నిమ్మకాయ ఉండకుంటే మీది నువ్వుల పొడి. ఇవి నేనేనండి 2 ముక్కలు చేశానండి. పెద్ద క్రాస్ వచ్చినాయండి. ఇవి మిర్చీలు ఇట్లా రౌండ్గా చుట్టుకొని వచ్చినాయి. వాటిని నేను 2 ముక్కలు చేశానండి. మనం ఆయిల్ వేడైంది కదా, మనం వేసుకుందాం. ఇట్లా అన్ని మిర్చీలు ఇట్లా రాసి పెట్టుకోవాలండి. ఇక్కడ మనం ఇవన్నీ మీకు నేను మిర్చిలోంచి ఇవన్నీ తీశాను, విత్తులన్నీ తీశానండి లోపల నుంచి. ఎందుకంటే పిల్లలైనా తింటారు కదా, పిల్లలకే ఇష్టం ఉంటుంది కదా. ఎప్పుడు పడితే అప్పుడు చాలా మంచిగా వేడి చల్ల వాతావరణంలో వేడి బజ్జీలు చేసి మమ్మీ అని అంటారు. అందుకని పిల్లలు తింటారని మొత్తం నేను లోపల నుంచి అన్నీ తీసేస్తానండి. అవి బాగా మిర్చి గింజలు వెళ్తాయి కదండి లోపల. గింజలు మనం అట్లే తింటే ఒక్కొక్కసారి కడుపు నొప్పి లేస్తుందండి. అందుకని నేను మొత్తం తీసేస్తాను. ఇట్లా ఎన్నైనా తింటారు, ఏం కాదు. ఇట్లా అస్సలు కారమే ఉండదండి, అస్సలు కారం ఉండదు. ఫస్ట్ ఈ మిర్చిలే కారం ఉండదు, కానీ ఇంకా ఇప్పుడు మనం నిమ్మరసం రాస్తున్నాం కదా, అస్సలే ఉండదు కారం. ఇవి మనం పక్కకు పెట్టుకుందాం. అవసరం లేదు, పోస్తానండి నేను. మిర్చిలు బాగా పొడుగు ఉన్నాయండి ఇవి. మాకు వారానికి ఒకసారి ఇక్కడ మార్కెట్ అండి. మనం ఉన్న చోట వారానికి ఒకసారి మార్కెట్ అండి. మార్కెట్ రోజు అన్నీ వస్తాయండి కూరగాయలు. మేము అప్పుడు తెచ్చుకుంటామండి. ఇక ప్రతి ఒక్కటి వస్తుంది మనకు. రోజు అంటే ఒక 10 రూపాయలు, మళ్ళీ కిలోకు 20 రూపాయలు 10 రూపాయలు ఎక్కువ ఉంటాయండి. మార్కెట్ రోజు తక్కువ ఉంటాయి. నేనే ముక్కలు చేశానండి వీటిని. ముందుగా వేసుకోవాలి. మనం తీయాలి కదా, జారాకంతా పిండి అంటకూడదు. కొంచెం కలిసి వేసి ఉడుకుతున్నాయండి. చూడండి, కొంచెం ఇప్పుడు మాకు ఆయిల్ వేడి ఉండాలి. బాగా వేడి అవుతుందని చిన్నగా వేసాను. కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం కదిలించాలండి. ఇంత వేసుకోవాలి.
అంతా వేసుకోవాలండి. నిమ్మరసం కూడా కొంచెం చిన్న అంటుంటుంది, కానీ ఏం కాదు, మంచిగా అవుతుంది. ఆయిల్ మంచిగా ఉడకాలి, గోల్డెన్ కలర్ రావాలి, అంతేనండి ఇది. ఎందుకంటే మొత్తం శనగపిండి కదా వస్తుంది అట్లా. వేస్తాను ఇట్లా. రెండిట్లలో నువ్వుల పొడి కూడా నింపి అంటే చూపిస్తాను. నువ్వుల పొడి కొంచెం ఇట్లా నిమ్మరసం కొంచెం రాసి చేస్తే ఎక్కువ నాకు కావాలి, ఎక్కువ నాకు ఒకటి ఎక్కువ, నాకు ఒకటి ఎక్కువ అని కొట్లాడుకుంటూ తింటారండి మిర్చి బజ్జీలు. ఇవేంటి రావాలి, చూడండి ఇట్లా రావాలి. ఇంట్లో తీసుకోవాలి. దాంట్లో ఆయిల్ ఉన్నా వెళ్తారండి కరెక్ట్. ఇట్లా కొంచెం ఇట్లా 2 నిమిషాలు ఇట్లా అనుకుంటే ఏమన్నా ఈ చేరిన దాంట్లో ఆయిల్ పోయినా కూడా వెళ్తుంది. ఇంకో వేస్తాను. ఇది పౌడర్ నింపానండి, కొంచెం కొన్నిట్లలో నువ్వుల పౌడర్ నింపానండి. ఇది నువ్వుల పౌడర్ నింపాను. దీంట్లో నువ్వులను ఫ్రై చేసి పౌడర్ చేసి దీంట్లో పెట్టాను. కొంచెం ఇట్లా నింపుకుంటే కొద్దిగా లైట్గా నింపుకుంటే అస్సలు కొంచెం కూడా కారం ఉండదు, మట్టికి కూడా ఉండదు, కానీ ఇంకా అసలే ఉండదు. ఇట్లా తీసుకోవాలి. లోపలికి అనుకోవాలి, మొత్తం ముందుగా ఆయిల్లో అడుగు మందం ఉన్న దాంట్లో చేసుకుంటేనే చాలా బాగా వస్తాయండి, లేకుంటే జల్దీ ఉడికాయి కానీ మాడిపోతాయి. అది మనం పల్చటి బాండే గిట్ట ఏదైనా పల్చటి గంజు పెట్టామంటే తొందరగా అవుతాయండి అవి. ఇట్లా అడుగు మందం ఉండాలి, ఇటువంటి వాటికి మనం చేసుకుంటే మంచిగా చిన్నగా మెల్లమెల్లగా ఉడికి మంచిగా అవుతాయండి. గోల్డెన్ కలర్ ఇట్లానే రావాలి.
మనం ఎన్నిసార్లు వేసుకున్నా మిర్చి బజ్జీలు మళ్ళీ మళ్ళీ తినాలి అనిపిస్తుందండి. ఈ మిర్చీలు చూస్తేనే మనకు మిర్చి బజ్జీల కోసం కొనుక్కోవాలి తినాలి అని అనిపిస్తుంది. ఎన్నిసార్లు తిన్నా చేసుకోబుద్ధి అవుతుంటుంది అట్లా. మమ్మీ మిర్చి బజ్జీ రెడీయా? రెడీ పెట్టా చూడు ఎట్లా ఉందో చూడు అవుతున్నాయి. అందులోనేమో నిమ్మరసం పెట్టే మధ్యలో, దీంట్లోనేమో నువ్వుల పౌడర్ పెట్టా కొంచెం ఇప్పుడు అయ్యేది వాటిలో. సూపర్, ఎట్లా ఉందిరా? చాలా బాగుందమ్మా. ఫస్ట్ ఇవి కారం ఉండే పెద్ద మిర్చి తెచ్చాడు డాడీ మార్కెట్ నుంచి. అసలు కారం ఉండే కానీ నేను నిమ్మరసం పెట్టాను మధ్యలో. గోల్డెన్ కలర్ కావాలి. వేడి మొదట మెల్లగా మరి, ఎందుకంటే మిర్చి కదా లోపల వేడి ఉంటుంది. ఇప్పుడే తీసా కదా మెల్లగా. చేస్తే అయిపోయి. ఇట్లా మిర్చి బజ్జీలు అంటే మస్తు ఇష్టం పిల్లలకి. చేయంగానే తీసుకొని వెళ్తారు వేడి వేడి. ఇట్లా ఈ కలర్ రావాలి. ఇట్లా ఇదే కలర్ వేసుకోవాలి మనం. ఈ కలర్ రావాలండి మనకు. ఒకటి దీని నుంచి కొంచెం చూడండి, దీంట్లో కొద్దిగా ధనియాల పొడి వేసాను. ఉల్లిగడ్డలలో ఒక 2 ఉల్లిగడ్డలండి చిన్న చిన్న ముక్కలుగా తరిగాను. దీంట్లో కొంచెం ధనియాల పొడి నీట్గా వీటి మించి వేసుకోవాలండి, బజ్జీల మించి. ఇట్లా బుక్కకు ఒక్కొక్కటి ఇట్లా పెట్టుకొని తింటే చాలా బాగుంటుంది. ఇంకా కొద్దిగా కొత్తిమీర, మిర్చి బజ్జీలు రెడీ. బాయ్ అండి.